పర్యటించడానికి కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు ఈరోజు ఆ ప్రాంతంలో కూడా ఈరోజు రేపు 2 రోజులు ఆ ప్రాంతంలో పర్యటిస్తారు. వారితో పాటు మేమందరం కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికులందరికీ కూడా ఒక భరోసా కల్పించడానికి తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికులు మరి బొగ్గు గనుల ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున మరి ఆదాయం కూడా పెరగబోతున్నటువంటి సందర్భంలో వాళ్ళ లోపల ఉన్నటువంటి అనేక అపోహలను తొలగించినటువంటి క్రమంలో ఈరోజు కిషన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని కార్మికుల మధ్యలో గడపడానికి ఈ రోజు రేపు వారితో సమావేశాలు, వారితో కార్మికులతో ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. సో ఈ 2 days కూడా ఆ ప్రాంతంలో పర్యటన జరుగుతుంది. సో ఫస్ట్ కొత్తగూడెము, తర్వాత మణుగూరు, తర్వాత రాత్రి భూపాలపల్లి జరుపుకుంటారు. అది రేపు కూడా కంటిన్యూ అవుతుంది యాత్ర. సింగరేణి సంస్థని అటు బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ ఈ 2 ప్రభుత్వాలు కూడా వారు నిర్లక్ష్యానికి గురి చేసి దాంట్లో నష్టాలలో కూపుకుపోయినటువంటి ఒక సింగరేణి ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క ప్రయత్నంతో, కోల్ శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారి ప్రయత్నంతో టెండర్స్ లేకుండా నామినేషన్ బేసిస్ మీద తడచర్ల 2 బ్లాక్ని సింగరేణికి అలాట్ చేయడం అనేది ఇది చాలా పెద్ద విషయం. దాదాపు 40 నుంచి 50 సంవత్సరాలు దాని యొక్క లైఫ్ ఏదైతే ఉంటుందో, దాని యొక్క మైనింగ్ లైన్ ఏది ఉంటుందో దాదాపు 60,000 కోట్ల పైగా రెవెన్యూని మాకు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా సింగరేణి ఏదైతే నష్టాల్లో ఉందో ఇప్పుడు లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. తర్వాత ఏదైతే టెండర్ ప్రీమియం పెట్టుకుంటామో గతంలో ఈ 2,500 కోట్లు కట్టేటటువంటి ఆ రాయితీ కూడా కట్టకుండా ఈరోజు సింగరేణికి దొరికింది. దీని ద్వారా ఈ యొక్క మైనింగ్ బ్లాక్ అలాట్మెంట్ ద్వారా తడచర్ల 2లో దాదాపు 1,500 మందికి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి నరేంద్ర మోదీ గారు అటు 9 బ్లాక్ అయితే ఏంది, తడచర్ల 2 అయితే ఏంది, ఈ యొక్క 2 బ్లాకులు కూడా సింగరేణికి ఇవ్వడంతో ఈరోజు సింగరేణి యొక్క కార్మికులకు కానీ సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఇది ఒక మంచి ఒక వరంగా వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి ఒకటి నరేంద్ర మోదీ గారికి మనం ధన్యవాదాలు తెలుపుతూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సింగరేణి కార్మికులకు, సింగరేణి అక్కడ ప్రాంతంలో ఉన్న ప్రజలకు సింగరేణి భరోసా పేరు మీద ఈరోజు యాత్ర చేయడం జరుగుతూ ఉంది. ఇందులో కిషన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, అదేవిధంగా మా ఎంపీలు, మా ఎమ్మెల్యేలు 2 రోజులు కాబట్టి ఎమ్మెల్సీలు అక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమంది 2వ రోజు అక్కడ జాయిన్ అవుతారు. కాబట్టి ఈ యాత్ర ద్వారా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యాన్ని ఈరోజు నరేంద్ర మోదీ గారు, కిషన్ రెడ్డి గారు దాన్ని పూడ్చి ఈరోజు మళ్ళీ వాళ్ళ విశ్వాసాన్ని ఈరోజు నిలబెడుతున్నారు. కాబట్టి ఈ యాత్ర ఈరోజు ప్రజల ఒక దీవెనతో ముందుకు పోతుంది. వాళ్ళ కొత్తగూడెం నుంచి మొదలై ఇది ఒక మందమారి నగర ఈ చివరికి ముగిస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను.